పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పులివెందులో ఎన్నికల పరిణామాలు, పోలింగ్ కేంద్రాల మార్పు, అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషనర్ నీలం సాయినికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్తో పాటుగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు. రైట్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసిన అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు ఇస్తారు. అశోక్, చెప్పండి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఏమన్నా అప్డేట్ ఉందా? హరి, అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ప్రచారానికి పర్వం కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పులివెందుల ఎన్నికలకు సంబంధించి అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలపై మరొక మారు ఎన్నికల కమిషనర్ వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అలాగే రమేష్ యాదవ్ తో పాటు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం అంతా కూడా ఎన్నికల కమిషనర్ కలిసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ కేంద్రాల మార్పు మీద ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే చట్ట ప్రకారం ఎన్నికల నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా ఈ పోలింగ్ కేంద్రాలు అనేది మార్చడానికి లేదు. కానీ ఈ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎలా మారుస్తారనే దానికి సంబంధించి లీగల్ కి సంబంధించిన ఇష్యూలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటిలో కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ ఎన్నికల కమిషన్ నుంచి సానుకూలంగానే స్పందన వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అనేక సార్లు ఇదే తరహాలో వినతి పత్రాలు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ స్పందిస్తానని హామీ ఇస్తున్నారు, కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం అంత అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఎలాంటి అవకాశాలు ఉంటాయనే చూడాలి. అయితే దీని మీద కొద్దిసేపట్లోనే మీడియా ముందు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతారు పరిస్థితి అన్నమాట. రైట్ అశోక్.